వచ్చిన జవాన్ అంటే క్రైస్తవ సోదరులు. ఎందుకంటే ఇక్కడ 120 చర్చలు ఉంటాయి. అప్పుడే నేను 10 ఏళ్ల కింద సంగతి చెప్తే ఇప్పుడు ఏమైనా ఎక్కువైంది వచ్చు. అదే 150 చర్చలకు వచ్చింది. మంచి మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో అందరూ కూడా ఇక్కడ క్రైస్తవ సోదరులందరూ కూడా అభివృద్ధి చెందిండ్రు, మంచిగా అయినారు, మంచి చర్చి కట్టుకున్నారు. చాలా సంతోషం అనిపించింది బిల్డింగ్ చూసినందుకు. ఎందుకంటే జవహర్ నగర్ ఇంత మంచి చర్చ్ కట్టుకున్నందుకు మీ అందరికీ కూడా ప్రకాశాన్ని వీళ్ళందరూ ఎప్పుడు ప్రకాశాన్ని చర్చల కోసమే ఆలోచన చేస్తారు. మాకు సమాధానం కావాలి, మాకు టెంట్ హౌస్ సామాన్లు కావాలి, మైక్ సిస్టమ్ కావాలి, మాకు అన్ని కావాలని మంచి పోరాట వీరులు మన ప్రకాశంలో కొట్లాడతాడు. దానికి సపోర్ట్ మన రాజశేఖర్ వాళ్ళు కూడా మంచిగా సంగీతం రాజశేఖర్ కూడా బాగా కష్టపడుతున్నారు. మన అందరం కూడా ప్రేమ మనుషులు. క్రైస్తవ సోదరులు అంటేనే ప్రేమ మనుషులు. దగ్గరే ఉండేది వాళ్ళందరూ సేవాభావం ఉన్న మనుషులు. వాళ్ళకి వేరే ఆశ లేదు, కోరికలు లేవు, ఏముండేది. ప్రజలకు పేద ప్రజలకు ఎట్లా సేవ చేయాలి అనే తపన తప్ప ఇంకో ఆలోచన లేదు. ప్రార్థన చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, అది ఉంటే. అందుకనే బాగా ఎప్పుడు నవ్వుకుంటూ మాట్లాడతారు, ఎప్పుడు ప్రేమ ఉంటారు. మనకి ఎంత ఉన్నదా లేదా అని కాదు. ఇప్పుడు మా రాష్ట్రంలో ఎంత డబ్బున్నా ఇవ్వడం లేదు. అదే మీరు ఉన్నారు అందరూ ప్రతి వ్యాపారం సండే కలుస్తారు, పర్ఫెక్ట్ గా అందరూ కలుస్తారు, ప్రేమతో ఉంటారు, ప్రార్థనలు చేసుకుంటారు, మంచిగా ఆశీర్వాదాలు ఫాదర్లతో ఆశీర్వాదం తీసుకుంటారు, మంచిగా భోజనం చేస్తారు, కలిసి ఉంటారు. అందరికి ఉండాలి. మీకు ఏ భేదాలు లేవు, అన్ని బాగుంటాయి. క్రైస్తవులు పడికి కూడా నిలబెట్టుకొని మాట్లాడమని, మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలోనికి గెస్ట్ వచ్చారు. ఈ సమయాన్ని మనము ప్రెసిడెంట్ అయ్యారు ప్రకాష్ రాయ్ గారికి ఈ సమయాన్ని అప్పచెప్తాం. థ్యాంక్ యూ మా.